ఫ్రెండ్స్, వెల్కమ్ టు అఖిల కిచెన్. చూడండి, నేను ఈరోజు పాకం పూరీలు, దీన్ని ఫేనీలు కూడా అంటారు. ది స్వీట్ పూరీ ఫ్రెండ్స్, సూపర్ టేస్టీగా ఉంటుంది. నోట్లో వేస్తే వెన్నెలాగా కరిగిపోద్ది ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా స్మూత్గా ఉందో. ఇది ఈజీగా క్విక్గా చేసేవచ్చు. 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు ఫ్రెండ్స్. మాకు ఏ విధంగా చేయాలనేది నేను పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి. ఇప్పుడు లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లో వెళ్ళిపోదాం. ఫేనీల కోసం అండి నేను 1/2 kg గోధుమ పిండి తీసుకున్నాను. ఈ గోధుమ పిండి 1/2 kg గోధుమ పిండిలో ఒక చిటికెడు సోడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. దీనికి పాకం పూరీలు అని కూడా అంటారు, ఫేనీలు కూడా అంటారు. చూడండి, ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండి పాలతోనే మిక్స్ చేసుకోవాలా. ఈ విధంగా కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ మెత్తగా గోధుమ పిండి మెత్తగా మిక్స్ చేసుకోండి. చపాతీ పిండి లాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకుంటే మనకు ఫేనీలు అనేవి, పాకం పూరీలు అనేవి చాలా టేస్ట్గా నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోతాయండి. చూడండి, నేను పాలేసి కలుపుకుంటున్నాను. ఇది మైదా పిండితో అన్నా చేసుకోవచ్చు. నేనైతే గోధుమ పిండితోనే చేస్తున్నాను. ఇది చాలా రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్. నేను చెప్పిన విధంగా మీరు చేసుకోండి. ఈ విధంగా చేసి పెట్టుకుంటే ఒక 3-4 డేస్ నిలువ ఉంటాయి. చూడండి, మొత్తం బాగా ఒక చపాతీ ముద్దలాగా కలుపుకోవాలా. సాఫ్ట్ ముద్ద ఉండాలా. చూడండి, ఆయిల్ వేసి మెత్తగా కలుపుకొని పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఒక 15-20 మినిట్స్ వరకు ఈ విధంగా పక్కన పెట్టేద్దాం. ఇది నానే వరకు మేము చక్కెర పాకం రెడీ చేసుకుందాం. ఒక వెడల్పాటు డబ్రా తీసుకోండి. ఈ వెడల్పాటు డబ్రాలోనే పాకం వేసుకుంటే మాకు ఈ పాకం పూరీలు కూడా బాగా నానుతాయి. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసుల వరకు చక్కెర తీసుకుంటున్నాను. చూడండి, మీరు 1/2 kg తీసుకోండి ఫ్రెండ్స్. సరిపోకపోతే మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా అన్నా వేసుకోవచ్చు. నేనైతే 1/2 kg చక్కెర తీసుకున్నాను. ఈ 1/2 kg చక్కెరలో నేను 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలా. 1 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోద్ది. మాకు ఎక్కువేం పాకం రానవసరం లేదు. తీగ పాకం వస్తే సరిపోద్ది. నేను స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద పెట్టేశాను. ఇందులోనే 2 యాలకులు ఈ విధంగా పగలగొట్టుకొని వేసుకోండి. కొంతమందికి యాలకుల ఫ్లేవర్ అయితే నచ్చదు ఫ్రెండ్స్. యాలకుల ఫ్లేవర్ నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయండి. ఈ కొంచెం చక్కెర కరిగే వరకు ఈ విధంగా కొంచెం తిప్పుకుంటూ ఉండండి. మీకు ఎప్పుడన్నా స్వీట్ తినాలన్నప్పుడు ఈ విధంగా మీరు స్వీట్ పూరీలు, ఫేనీలు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది తొందరగా కూడా అయిపోద్ది. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేసేవచ్చు. నాకు గోధుమ పిండి, షుగర్ ఉంటే చాలు, ఆయిల్. ఈ విధంగా స్వీట్ పూరీలు చేసుకుంటే ఇంటిల్లిపాది చాలా ఇష్టంగా తింటారు. చూడండి, చక్కెర మొత్తం కరిగిపోయింది. ఈ విధంగా కొంచెం లైట్ పాకం వస్తే సరిపోద్దండి. ఇప్పుడు నేను ఈ స్టేజ్లోనే స్టవ్ కట్టేస్తున్నాను. చూడండి, మన పాకం ఏ విధంగా వచ్చిందనేది నేను చూపిస్తాను. ఈ విధంగా కొంచెం లైట్ పాకం వస్తే సరిపోద్ది. నేను స్టవ్ కట్టేసి ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మేము ఇవి చపాతీ కర్రతో రుద్దుకుందామండి. ఏ విధంగా రుద్దుకోవాలనేది నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, నానిపోయిన తర్వాత ఫ్రెండ్స్ నేను ఈ విధంగా ఈ సైజులో ఉండల్లాగా చేసుకోండి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా మొత్తం ఈ విధంగా నేను మొత్తం గుండ్రం ఉండల్లాగా చేసుకున్నాను. ఇప్పుడు చపాతీ కర్రతో రుద్దుకోవాలా. నేను ఏ విధంగా రుద్దుకోవాలనేది నేను చూపిస్తాను. నేను చూపించిన విధంగా రుద్దుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఒక్కొక్క ముద్దను ఈ విధంగా తీసుకొని కొంచెం పొడి పిండి చల్లి ఈ చపాతీ కర్రతో ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసి దీంట్లో కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి ఈ విధంగా మడత పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా మడత పెట్టుకుంటే మాకు లేయర్ లాగా వస్తాయి పాకం పూరీలు. ఈ విధంగా రౌండ్గా చుట్టుకున్నాను. ఇది పక్కన పెట్టుకుందాం. ఆ విధంగానే మొత్తం
కొంచెం వేసుకోండి ఫ్రెండ్స్, ఆయిల్ సరిపోద్ది, ఎక్కువేం వేసుకోబాకండి. ఈ విధంగా మొత్తం ఈ విధంగానే చుట్టుకొని పక్కన పెట్టుకోవాలా. ఇది చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్, చాలా యమ్మీగా ఉంటాయి. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, నేను మరీ అడుగుతున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోబాకండి. ఇదే విధంగా నేను మొత్తం చుట్టుకున్న తర్వాత మీకు చూపిస్తాను. ఈ విధంగా నేను మొత్తం చుట్టుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒకటిగా తీసుకొని చపాతీ కర్రతో రుద్దుకోవాలా. ఎక్కువేం ప్రెస్ చేయబాకండి, చిన్నగా రుద్దుకోండి. చూడండి, ఈ సైజులో రుద్దుకున్నాను. ఈ సైజులో రుద్దుకుంటే మాకు సరిపోద్ది. ఒక ప్లేట్ తీసుకొని కొంచెం పొడి పిండి అలా చల్లి ఒకటిగా పక్కన పెట్టుకోండి. ఈ విధంగానే మొత్తం రుద్దుకొని పక్కన పెట్టుకోవాలా. స్టవ్ మీద కడాయి పెట్టి, కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలా. డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలా ఫ్రెండ్స్. చూడండి, మన ఆయిల్ కూడా బాగా హీట్ అయింది. ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఇందాక రుద్దుకున్నలా ఒకటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలా. ఈ విధంగా ఒకటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టే ఫ్రై చేసుకోండి, లోపల దాకా బాగా ఫ్రై అవుతాయి. మీ సైడ్ దీన్ని ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ పేరు పిలుస్తారు. ఫేనీలు, పాకం పూరీలు అని పిలుస్తారు. చూడండి, ఈ కలర్ వస్తే మాకు సరిపోద్ది. ఇది నేను ఇందాక పాకం చేసి పెట్టుకోనుల్లా ఆ పాకంలో వేసుకోవాలా. ఇప్పుడు మళ్ళీ అదే విధంగా ఒకటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. అదే విధంగా ఇది కూడా వేసుకోవాలా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా చాలా సపోర్ట్గా ఉంటుంది. ఇంకా డిఫరెంట్ రెసిపీస్ మీ ముందుకు తీసుకొని వస్తూ ఉంటాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇది కూడా ఈ విధంగానే వేసుకొని ఇప్పుడు కొంచెం డిప్ చేసి తీసేయాలా ఫ్రెండ్స్. ఎక్కువ సేపు ఉంచాల్సిన అవసరం లేదు, కొంచెం నానితే సరిపోద్ది. చూడండి, ఈ విధంగా డిప్ చేసేసి నేను పక్కన ప్లేట్లో పెట్టుకుంటున్నాను. అదే విధంగా మొత్తం ఒకసారి డిప్ చేసేసి తీసేయాలా. మళ్ళీ ఎక్కువ పాకం లాగేసి మరీ స్వీట్నెస్ ఎక్కువైపోద్ది.
కొంతమంది పాకంలో కలర్ కూడా వేసుకుంటారు. నేను కలర్ ఏమి వేయలేదు, హెల్తీగా చేశాను. న్యాచురల్ గోధుమ పిండి న్యాచురల్ కలరే వచ్చింది చూడండి. అదే విధంగా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తానండి. ఫ్రెండ్స్, మన ఫేనీలు మొత్తం స్వీట్ పాకం పూరీలు రెడీ అయిపోయాయి. ఎంత జ్యూసీగా ఉన్నాయంటే అంత జ్యూసీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలా నోట్లో వేస్తే వెన్నలాగా కరిగిపోతాయి. నేను ఒకటి తుంచి చూపిస్తాను మీకు. చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో. ఈ విధంగా నోట్లో వేస్తే వెన్నలాగా కరిగిపోతాయి. చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోబాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.